వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. ఉక్రెయిన్ దళాలు ఆగస్టు 6 నుంచి కుర్స్క్ లో 100 స్థావరాలు స్వాధీనం చేసుకున్నాయని కీవ్ టాప్ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ ఒలెగ్జాండర్ సిర్స్కీ తెలిపారు. 594 మంది రష్యన్ యుద్ధ ఖైదీలను అదుపులోకి తీసుకున్నామన్నారు. రష్యన్ దళాలను, ఆయుధాలను మరింతగా దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. దీంతో ఉక్రెయిన్ సైనికులను కట్టడి చేయడానికి రష్యా 30,000 మంది భద్రతా సిబ్బందిని చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించింది. కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వలస విధానంపై భారతీయ విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తమను వెనక్కి పంపుతారేమోననే ఆందోళనతో వారు రోడ్డెక్కుతున్నారు. కొత్త వలస విధానం కారణంగా శాశ్వత నివాస నామినేషన్లు 25% తగ్గనున్నాయి. దీంతో పాటు స్టడీ పర్మిట్లు పరిమితమవుతాయి. దీనివల్ల భారతీయ విద్యార్థులకు అధిక నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులు కెనడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అమెరికా పౌరుల జీవిత భాగస్వాములకు, పిల్లలకు చట్టబద్ధ నివాస హోదా కల్పించేందుకు వీలుగా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ఆదేశాలను టెక్సాస్ ఫెడరల్ జడ్జ్ నిలిపివేశారు. అధ్యక్షుడి ఆదేశాలపై పరిపాలనాపరమైన స్టేను అమెరికా జిల్లా జడ్జ్ జే క్యాంప్బెల్ బార్కర్ ఇచ్చారు. దీంతో 5 లక్షల మంది జీవిత భాగస్వాములకు, 50,000 మంది పిల్లలకు ఇవ్వాలనుకున్న చట్టబద్ధ నివాస హోదా నిలిచిపోనుంది. టెలిగ్రామ్ సహ వ్యవస్థాపకుడు CEO పావెల్ దోరోవ్ అరెస్ట్ కావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయాంగ్ టెలిగ్రామ్ కార్యకలాపాల గురించి కీలక అంశాన్ని ప్రస్తావించారు. కేవలం 30 మంది ఉద్యోగులు ఉన్నారని, మానవ వనరుల విభాగం లేదని చెప్పడం గమనార్హం. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తో డిబేట్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. కామ్రేడ్ కమలా హారిస్ తో చర్చ కోసం రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోస్ట్ పెట్టారు. ABC ఫేక్ న్యూస్ లో అది ప్రసారం అవుతుందని, అది అత్యంత అన్యాయమైన వార్తా సంస్థ అని మండిపడ్డారు. భారతదేశ వ్యాప్తంగా రైళ్లపై దాడులకు పాల్పడాలంటూ స్లీపర్ సెల్స్ కు ఒక ఉగ్రవాది సూచించిన వీడియో కలకలం సృష్టిస్తోంది. రామేశ్వరం కేఫ్ తరహాలో ఉగ్రవాదులకు అతడు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు నిఘా వర్గాల దృష్టికి వచ్చాయని మీడియాకు వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నా ఉన్నాయి. ఆ ఘటనలో విచారణపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా భాజపా నేడు 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. మహారాష్ట్రలోని తీర ప్రాంత జిల్లా సింధుదుర్గ్ లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడానికి 6 రోజుల ముందే విగ్రహం అంతా తుప్పుపట్టి ఉందని, శాశ్వత పరిష్కార చర్యలు అవసరమని సూచిస్తూ రాష్ట్ర PWD శాఖ నేవీ అధికారులకు లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జాతీయ ప్రమాణాల కన్నా ఎక్కువ వాయు కాలుష్యాన్ని నమోదు చేస్తున్న జిల్లాల్లో అన్ని వయసుల వారిలో మరణ ప్రమాదం బాగా పెరిగినట్లు ముంబైలోని అంతర్జాతీయ జనాభా శాస్త్రాల సంస్థ అధ్యయనం తెలిపింది. ఉత్తర భారతంలో PM2.5 స్థాయిలు సహజంగానే ఎక్కువ. ఇక్కడి పంట వ్యర్థాలకు పెద్ద ఎత్తున మండించడం, పారిశ్రామిక కేంద్రాల నుంచి కర్బన ఉద్గారాలు ఎక్కువగా వెలువడటమే దీనికి కారణం. రైల్వే బోర్డు 47వ చైర్మన్ CEOగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ IRS అధికారి సతీష్ కుమార్ నియమితులయ్యారు. కేంద్ర నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదంతో ఈ నియామకం జరిగింది. ఢిల్లీ మద్యం కేసులో బారాసా ఎమ్మెల్సీ K కవితకు ఊరట లభించింది. ఈమెపై ED, CBI నమోదు చేసిన కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ BR గవాయ్, జస్టిస్ KV విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొమరంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వెంకటేష్ ధోత్రే తన 4 ఏళ్ల కుమార్తె స్వరాను అంగన్వాడీలో చేర్చి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్నారులకు ఇక్కడ పౌష్టికాహారం అందించడంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యను నేర్పుతారని, అందుకే చేర్చినట్లు తెలిపారు.
నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ హిలాకాల్ ను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ లో విడుదల చేసింది. ఎంఎస్డి వెల్కమ్ ట్రస్ట్ కు చెందిన హిల్మాన్ ల్యాబొరేటరీస్ లైసెన్స్ ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. దీనికి సంబంధించిన 3వ దశ క్లినికల్ పరీక్షలు 3600 మందిపై విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది. రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం వచ్చే నెలలో ప్రత్యేక ప్రజాపాలన నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అర్హులకు రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులు అందించేందుకు అవసరమైన వివరాలను సేకరించనున్నారు. కృత్రిమ మేధ ఏఐ రంగంలో హైదరాబాద్ ను ప్రపంచ రాజధానిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్ లో ప్రపంచ ఏఐ సదస్సును రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిక్కిరిశాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికులు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం తగ్గాక ఒళ్ళు నొప్పులతో బాధపడేవారు ఎక్కువగా ఉంటున్నారు. రోజు రోజుకి రాష్ట్రంలో వైరల్ జ్వరాల కేసులు తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇకపై ఎక్కడా బలవంతపు మతమార్పిళ్లు ఉండకూడదని, ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలని, ఆలయాల్లో అన్య మతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదని, భక్తుల మనోభావాలే ముఖ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేవాదాయ శాఖపై సచివాలయంలో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆయన సమీక్షించారు. గత 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం ఇక చకచకా ముందడుగు వేయనుంది. ఈ 400 కోట్ల కేంద్ర ప్రభుత్వ సాయంతో శ్రీశైలం, సూర్యలంక, రాజమహేంద్రవరం, అఖండ గోదావరి, సంగమేశ్వరం ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో తొలి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ క్రిస్ సిటీ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణపట్నం సిటీ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నట్లు సమాచారం. ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట్ జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతురమల్లి గోపాలకృష్ణరావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వారితో ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు వీరిద్దరూ అదనపు న్యాయమూర్తులుగా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.